నమస్తే దోస్తులు, అందరూ తెలుసు. నేను మీ మెడికల్ స్టార్ ఇన్స్టా మీద ఒక చిన్న డైలాగ్ కొడుతూ వినండి. ఆకాశంలో ఉరుములు మెరుపులు వా 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 క్యా బాతే. ఆకాశంలో ఉరుములు మెరుపులు వా 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 క్యా బాతే. ఇక వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంట, చూసుకోమని డాన్స్కి డెడన్ అండ్ డాన్స్కి డెడన్ అండ్ డాన్స్. నమస్తే దోస్తులు, తెలుసుగా నేను మీ మెడికల్ స్టార్ ఇన్స్టా మీద ఒక సౌండ్ చేస్తా, అది ఏ సౌండ్ చెప్పండి. ఏ సింహం, బి కోతి, సి కొండెంగా, ఏది సజ్జ మీద ఉంటుంది పిల్లి మియాం మియాం, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది పులి, ఆ పులి నేనే, ఆ పులి నేనే. ఒకటో నెంబర్ పెద్ద ఎదవే నువ్వు. మీకు నచ్చితే లైక్ కొట్టు, లేదా కామెంట్లు పెట్టకు. మొడపో కామెంట్లు అర్థమవుతుందా? మొడపో కామెంట్లు అర్థమవుతుందా? సరే కాదు, నువ్వు లాజికల్ గా ఆలోచిస్తే నిన్ను హీరో అని ఎవడన్నాడు? ఎరిపోకని తిరును. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యాంకర్ అనిల్. ఈరోజు మనము ఇన్స్టాగ్రామ్లో భయంకరంగా చిన్నపిల్లలను ఎవరిని వదలకుండా, పెద్దలను కూడా వదలకుండా భయపెడుతూ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తుండు మేడిపల్లి స్టార్, ఇన్స్టాగ్రామ్ హీరో. అసలు హీరో అని పేరు ఎందుకు పెట్టిరో నాకు సంబంధం లేదు. ఈయన హీరో అంట. సో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాము. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇన్స్టాగ్రామ్ హీరో మేడిపల్లి స్టార్, ఒక్క డైలాగ్ చెప్పు. నేను భయపడుచు కాదు, ఒక 10 మంది నవ్వుపిస్తున్నా, అర్థమవుతా. మంచి వాళ్ళకి మంచిగా నవ్వుపిస్తా, బ్యాడ్ కామెంట్స్ కూడా తిట్టి పడితే కదా. తెలుసు కదా, మేడిపల్లి స్టార్ అంటారు బాబు, ఇన్స్టాలో హీరో అంటారు, అర్థమవుతుందా? ఒడ్డు లెక్క క్రియేట్ కదా, డాన్స్కి డెడ్ అండ్ డాన్స్. ఏంటి మమ్మీ ఎవడు ఉంటా మరి. ఏమైంది గొంతులో గరగరనా? ఈ గొంతులో కాదు, నా డైలాగే అది. నీ డైలాగ్ అదే. సరే నా, నీ పేరు, ఊరు, అడ్రస్ అవి చెప్పు. నా పేరు వచ్చేసి మల్లికార్జున్. కానీ ఏంటంటే పబ్లిక్ నాకు ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఏం పెట్టారు, మేడిపల్లి అని పెట్టారు, కొంతమంది స్టార్ అని పెట్టారు. అట్లా మేడిపల్లి స్టార్ నా పేరే మర్చిపోయి నాకు మేడిపల్లి స్టారే పెట్టిస్తారు పేరు. నువ్వు గజిని మంచి. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో మొత్తం స్క్రాప్, కచ్చరా, చిల్లర, లత్కోర్, లెంగి, లేకి, ఎర్రిపు వీడియోలు అన్నీ వేస్తున్నావు. అసలు నీకు ఈ వీడియోలు ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? మొత్తం ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కాదు, 10 మంది నన్ను చూసి నవ్వుకుంటారు. కానీ కొంతమంది వీడియో మొత్తం చూడక ఆ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నా వీడియో మొత్తం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం నవ్వుపిస్తే ఒక 10 మంది నవ్వుకోవాలి. నన్ను చూసి ఎంతో మంది నవ్వుకుంటారు. నాకు నవ్వు వస్తుంది నేను చూస్తే. అదే మళ్ళీ అది నవ్వుపియాలి, అసలు నవ్వు తెప్పియాలనేది ఇసొంటి టాలెంట్ ఉండాలి. అందుకే మేడిపల్లి స్టార్ అని పెట్టారు. ఇక పబ్లిక్ ఏం చేసి ఇన్స్టాగ్రామ్ హీరో చేశారు. సినిమాలలో ఉంటారు హీరోలు, ఇన్స్టాగ్రామ్ హీరో నేను, అర్థమవుతుందా? హీరో ఎవరు చెప్పిండు? ఎవరంటే పబ్లిక్, అది పబ్లిక్ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఉన్న 500 మంది ఫ్యాన్స్, నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. మళ్ళీ ఉన్న 500 సరే కానీ ఎంతమంది ఉన్న మనకు 500 ఫాలోవర్స్ అయినా మనకు ఉంటారు అట్లా అభిమానులు. సరే, నీకు ఒక పిల్లిలాగా అరవన్నా. పిల్లి లేక అంటే పిల్లి అరుస్తుంది, తర్వాత పులి లేక అరుస్తా. పిల్లిలు ఉంటారు ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టుకోవాలి పిల్లిలు. నేను పులి ఇలా పొద్దునే నా మూడు చెడదంగా బాగా అర్థమైంది. పులి మియాం అంటది పిల్లి, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది పులి. ఆ పులి నేనే, తెలుసుగా. మీ మెడిపల్లి స్టార్ ఇన్స్టాగ్రామ్ అంటారు బాబు, ఇన్స్టాగ్రామ్ తగ్గేదే లేదు. ఒక్కటే ఇచ్చి 2 షాట్లు స్పాట్ అవుట్, నన్ను అయితే అనుద్రోహి ఉంటా మరి. అయితే సరే, నువ్వు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నావు, ఇంత ఏజ్ వచ్చింది, చూస్తే పిల్లని పెళ్ళికిచ్చి పెళ్లి చేసే ఏజ్ ఉంది నీకు. ఈ ఏజ్లో పోరంతురి ఎగురుతున్నావు, సిగ్గు సరం ఏమైనా ఉందా? పోరంతురి ఎగురు అంటే నవ్వుయాలి పబ్లిక్ ని. ఇప్పుడు నన్ను చూసి ఎందుకు తిట్టుకుంటున్నారు, తర్వాత నాకు కలిసి నమస్తే అంటారు. బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు, కరెక్టే. నాకు ఎదురైనా అనుకో, ఏం రా ఇట్లా చేస్తాను అన్నాడు, నమస్తే అన్న మేడిపల్లి స్టార్ అన్న మస్తు ఉంటాయన్న నీ వీడియోలు అంటాడు. అట్లా నేను ఏదైనా నవ్వుపిస్తున్నా అంతే. మనం భక్తం మా అంటే ఒక 20,000 30,000 కానీ మనం ఏదో ఎప్పటికీ యాద్ చేసుకుంటారు, అరే మేడిపల్లి స్టార్ అని మస్తు నవ్వుపిస్తాని. సరే, జోకర్లా తయారై రోడ్డు మీద అందరు నవ్వుతారు. ఇక జోకర్ లేక ఎందుకు, మనకు చేసే వీడియోలే మస్తు చూస్తున్నారు పబ్లిక్. నువ్వు ఆల్రెడీ అలా జోకర్లా ఉన్నావు కాబట్టి నేను చూసి నవ్వుతారు. జోకర్ లేక అంటే అర్థం చేసుకున్నట్టు అయితే అరే అన్న మంచిగా చేస్తున్నా అని చెప్పి మనకు లైక్ కొడతాడు. ఇక అర్థం రాడు ఏం చేస్తాడు, బ్యాడ్ కామెంట్ పెడతాడు, పని ఉంటుంది పాటు ఉంటుంది కదా అట్లా. సరే అన్న, ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఒక వీడియో చేసినావు. ఏ వీడియో? చాలా వీడియోలు ఉన్నాయి. కుక్క పిల్ల వచ్చింది ఆ వీడియో చేసినావు. నువ్వు కుక్క పిల్లనా?
కుక్క పిల్ల అంటే ప్రజల్ని నవ్వి నీకు అంతేగాని అట్లా చేసిన కదా. నువ్వు కుక్కలా చూసినావు ఎన్ని కామెంట్, మనకి ఎన్ని లైకులు, పందిలా షేర్లు పోయినాయి. పందిలా ఉన్నావు నువ్వు కుక్క పిల్లను. ఈ పంది అంటే అది ఏంటంటే మనకు నవ్వి నీకు కదా. అనుకుంటారు అట్లా పంది అనుకుంటాడు, ఒక సింహం అనుకుంటాడు, ఒక పిల్లి అంటాడు, పెట్టుడే పెడతాడు. మన వీడియో మంచిగా ఉంటేనే మనకి షేర్లు పంపిస్తున్నారు. మనకి లైకులు తక్కువ షేర్లు లేకపోతే చూడండి. షేర్లు అంటే ఏందన్నా? షేర్లు అంటే ఇక మన కిరాణా షాప్లలో దొరుకుతారు రాస్తాడు షేర్లు, అట్లా ఇన్స్టాగ్రామ్ లో ఒక షేర్ అనేది ఉంటుంది. అంటే నీది కిరాణా షాప్ బిజినెస్? కిరాణా షాప్, రేషన్ షాప్లలో, మన కిరాణా షాప్లో జోకుతారు కదా. ఇంత తరాజు ఉంటాయి ఇట్లా షేర్లు అంటే షేర్లు అటు ఇటు అప్పుడు ఉండే. ఇప్పుడు అన్ని నంబర్ల షేర్ వచ్చింది, అర్థమవుతుందా? సరే, లైక్లు అంటే ఏందన్నా? లైకులు అంటే మనకి ఇప్పుడు వీడియో మంచిగా ఉంది అనుకో, వాళ్ళు మొత్తం చూసినప్పుడు మనకి అరే అన్న మంచిగా చేస్తున్నప్పుడు ఒక లైక్ కొడతాడు. ఎవరు చెప్పింది మంచిగా చేస్తున్నాను? మంచిగా చేస్తున్నంటే మనం చూస్తే మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఈ లేదు మొత్తం చూడరు, సగం చూసాడు అవలగాడని చెప్పి అటు కామెంట్ పెడతాడు. ఆయనకి ఆయన పని ఉండదు, పాట ఉండదు. సరే, నీవి మంచి వీడియోలు అని ఎవరు చెప్పింది? మంచి వీడియోలు ఎవరు చెప్పలేదు, అర్థమవుతుంది మనకి. ఏది ఒక్క వీడియో మంచి వీడియో చెప్పు. మంచి వీడియోలు అంటే నా డ్యాన్స్ ఉంటుంది, మళ్ళీ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేస్తా, ఎంతో మంది చూసి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఎంటర్టైన్మెంట్ ఇంకా మనకు చూసి ఏంటంటే అన్న మస్తున్నాయని నేను వీడియోలు అంటే నేను చేసే డ్యూటీ కాడికి ఇట్లా నాకు ఎంతో మంది వస్తారు. ఆ సార్ కాడికి నా పనులకి వెళ్ళి తీసేదేమని చూస్తుండు. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ అయిపోయినారు. అన్న ఫ్యాన్ అన్న అంటే ఇప్పుడు ఈ వీడియోలు చూసేటోళ్ళందరూ వస్తుంటాడు, ఏం అర్థం కాదు. ఇప్పుడు నీ వీడియోలు చూసేటోళ్ళందరూ కొట్టిరా నిన్న ఎప్పుడన్నా? ఇలాంటి వీడియోలు చేస్తారని ఎందుకు కొడతారు? ఇంకా మెచ్చుకుంటారు. ఇంకా కొంతమంది వేడిపల్లిలో ఎంతమంది ఉన్నారు మనకు అభిమానులు. మనకి ఒక ఫోన్ కూడా వచ్చేస్తారు. ఈయన కూడా అభిమానులు ఉన్నారు, నాకు ఫాలోవర్స్ ఏరియాలో ఉంటారు, అంతే ఏరియాలో ఉంటారు. నాకు ఈయన కూడా అభిమానులు ఉన్నారు, నోట్ దిస్ పాయింట్. సరే, ఒక డైలాగ్ చెప్పినావు, ఏదో డైలాగ్, ఒక డైలాగ్ చెప్పు. ఎర్రజెండ్ ఎనియలో నేను ఎవ్వరికి తినను తెలుసుగా, మెడిపల్ స్టార్ అంటారా బాబు, ఇన్స్టాలకు వస్తే హీరో ఒకటే ఇచ్చి 2 షాట్లు, మళ్ళీ తర్వాత ఏమైతే నన్ను అయితే అడుగుతురా భయ్ ఉంటా. మరి తెలుసుగా, మంచోళ్ళకేమో నమస్తే, చెడ్డోళ్ళకి గడ్డపార పెడతా, అర్థమవుతా? బ్యాడ్ కామెంట్ ఉండే కొడుకులా. సరే కాదు, నువ్వు లాజికల్గా ఆలోచిస్తే నిన్ను హీరో అని ఎవడన్నాడు? ఎరిపోకని తిరును హీరో అంటే మన ఏంటంటే ఇప్పుడు సినిమాలలో రజనీకాంత్ హీరో, రజనీకాంత్, ప్రభాస్ హీరో, మహేష్ బాబు హీరో, వాళ్ళు సినిమాలలో హీరో, మనం ఇన్స్టాగ్రామ్ హీరో. నీకు నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు. సెల్ఫ్ డబ్బా ఎందుకు కొట్టుకుంటా? ఒకళ్ళు పెడితే వస్తుంది మేడిపల్లి స్టార్ అనేది. నా పేరు మల్లికార్జున, నా పేరు కంటే ఇప్పుడు మేడిపల్లి స్టార్ అంటాడు. క్రిస్మస్ పెడతారు స్టార్ ఒకటేసారి 1 year కి. కానీ మేడిపల్లి స్టార్ ఎప్పుడు స్టార్? నువ్వు చుక్కల స్టారా లేకపోతే నింగిల స్టార్? స్టార్ ఒకటి మేడిపల్లికే స్టార్, మనం మేడిపల్లికే స్టార్. సరే, ఇన్స్టాగ్రామ్ నువ్వు మేడిపల్లి స్టారు, చుక్కల స్టారు, బొక్క తెలియదు నాకు. మేడిపల్లి స్టార్ స్పెల్లింగ్ చెప్పాను. మేడిపల్లి స్టార్ స్పెల్లింగ్ మనం చదువుకోలేదు, తెలుగులో అంటే చెప్తా. ఏదో నీ మేడిపల్లి స్టార్ స్పెల్లింగ్ రాదా నీకు? మేడిపల్లి ఏముంది, మే తీసుకొచ్చి పెట్టినాం అనుకో, స్టార్ పక్క పెడితే అయిపోయి మేడిపల్లి. మేక పక్కన తెచ్చుకొని మేడిపల్లిని పక్కన పెట్టుకో. మే ఉంటుంది మనకి, ఏప్రిల్ మే తీసుకొచ్చి పక్క పల్లీలు ఉంటాయి కదా, మే పల్లి పెట్టినా స్టార్ ఏమైతే మేడిపల్లి స్టార్ కదా. మహానుభావుడు ఉన్నావు. కరెక్ట్ అడుగు, ఎవరినే అడుగు, నేను చెప్పింది మేడిపల్లి స్టార్ స్పెల్లింగ్ కూడా రాదు మనకి. ఇంగ్లీష్ రాదని చెప్తున్నా. ఇప్పుడు ఏప్రిల్ తర్వాత మే వస్తుంది, మే పక్కకు పల్లీలు పెట్టినాక స్టార్ పెడితే ఏమవుతుంది? 2-3 కలిపితే మేడిపల్లి స్టార్ అయితే. అట్లా పబ్లిక్ పెట్టింది ఇన్స్టాగ్రామ్ హీరో అని. నాకు నేను డబ్బు ఎందుకు కొట్టుకుంటా? సరే, నువ్వు ఇంకో వీడియో చేసినావు ఇన్స్టాగ్రామ్ లో. చాలా ఉన్నాయి వీడియోలు, చాలా. మనకి ఎన్ని 2-3 ఐడీలు ఉన్నాయి. ఒక కింద కూర్చొని బిచ్చగాని తిరిగి కొట్టుకుంటున్నావు, నెత్తి కొట్టుకుంటున్నావు, కింద చేతులు కొట్టుకుంటున్నావు. ఎందుకు నువ్వు అంత పేరు హీరో రాజశేఖర్ డైలాగ్ కొట్టిండు సినిమాలలో. ఏం డైలాగ్ కొట్టది? ఏది ఇప్పుడు మనకు ఒకటి చేసినాం కదా. ఏం చేసినావు? మనం కింద కూర్చొని ఇప్పుడు భూలోకం మనం బతికిన హ్యాపీగా బతకాలి, పైసా పడుకుంటుంది అని చెప్పి ఒక రాజశేఖర్ ఒక మూవీ ఉంది, అదే చేసిన పబ్లిక్ నచ్చాలని. నువ్వు అది చేసినావు, ఓకే. కానీ చేసుడా నువ్వు ఓవరాక్షన్ తెంగడైంది దాంట్లో. ఎట్లా చేసినావు అంటే, ఆడుకున్నాను తిరిగి నాకు 1 రూపాయి ఇవ్వండమ్మా అని బిచ్చగాని తిరిగి కింద కొట్టుకుంటున్నావు. ఆల్రెడీ ఉన్నాయి మనకి 10 కోట్లు నేను వారొస్తుంది, అర్థమవుతుందా? తక్కువ నేను 10 కోట్ల వారొస్తున్నాయి, 1 రూపాయి అడగా నమ్మకం దోస్తులు. నేను ఒక పైస ఇస్తా కానీ నేను ఒక పైసా అడగా. నాకు 10 కోట్ల ఉన్నది భూమి, 1 కోటి కాదు 2 కాదు, 10 కోట్ల ఎకరాని భూమి నేను వ్యవసాయాన్ని, అర్థమవుతుందా? 10 ఎకరాలు ఉంది నాకు, అర్థమవుతుందా? 1 ఎకరం 1 కోటి పోతుంది. 10 ఎకరాలు అంటే ఎన్ని కోట్లు మీరు లెక్కేసుకోండి ఇక. సరే, నీకు 10 కోట్లు ఉన్నాయి అంటున్నావు, ఓకే, డన్. 10 కోట్లు నీకు ఇట్లా తిక్కపోకని తిరుగున్నావు ఎందుకు? మళ్ళీ అంటే మన స్టైలే అంత సింపుల్ ఉంటాం మనం, ఎనీ టైం ఎనీవేర్ ఇట్లనే ఉంటాం మనం. ఒకసారి ఆయన అబ్జర్వ్ చేయండి స్టైల్. ఏం స్టైల్? మంచిగా ఉంది, ఏమైంది అడుగు. మోడల్ అంతేనా? సరే, 10 కోట్లు ఉన్నాయి అంటున్నావు. 10 కోట్లు ఉంటే
ఇంత పిచ్చిపోక వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో ఎర్రిపోక వీడియోలు, బిందెలు పట్టుకుంటా, పిల్లిలాగా అరుచుకుంటా, కుక్కలాగా అరుచుకుంటా, గేదెలాగా అరుచుకుంటా, ఎందుకు నీకు ఈ వీడియోలో 10 కోట్లు తీసుకుపోయి ఏదైనా అంబానీ లాగా లేకపోతే అమితాబ్ బచ్చన్ లాగా హ్యాపీగా ఏదైనా బిల్డింగ్లు కట్టుకొని సెటిల్ అయిపోవచ్చు కదా, నీకు అవసరమా? ఇప్పుడు అదిగా బిందె పట్టుకుంటున్నట్టే. ఇప్పుడు కమల్ హాసన్ ఎంతో నటిస్తాడు యాక్టింగ్ బిందె పట్టుకున్నా. మనం కూడా మన టాలెంట్ ఉపయోగించుకున్నాను నేను. డ్యాన్స్ అది పబ్లిక్ నచ్చుతుంది, అది నచ్చుతుందా? 10 మందికి నచ్చితే 5 మందికి నచ్చదు, కామెంట్ పెడతాడు. అట్లా అనేది బిందె పట్టుకుని ఆడినాము, గిన్నె పట్టుకుని ఆడే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేసి నేను నవ్వుపి నీకు అంతే. పబ్లిక్ ఫైనల్ ఎజెండా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ ఇట్లా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఏడైనా గుర్తుపడతారు నన్ను. ఒక ఏమంటారు, ఈ డ్యూటీ బంద్ చేసి ఈ డ్యూటీ చేస్తాను. ఎందుకు స్విగ్గీ ఇంటింటికి పోతే ప్రతి ఒక్కరు గుర్తుపడతాడు. నేను స్విగ్గీ డ్యూటీ ఇట్లా చేయలేదు కూడా గుర్తుపడతారా? గుర్తుపడతారు. కాదు, నేను గుర్తుపట్టే కూడా నా పొల్లు కొట్టిందా? ఎందుకు కొడతారు, మనం చూస్తే భయపడతారు అంతే. ఎందుకంటే నీ వీడియోలు చూసి నాకే కొట్టబోదు అవుతుంది పిచ్చి పిచ్చిగా. వాళ్ళు కొట్టరా? ఎందుకు కొడతారు అడుగు. సరే, నువ్వు కమల్ హాసన్తో పోల్చుకున్నావు కదా. కమల్ హాసన్ అంటే హీరో అయినా, మనం ఇన్స్టాగ్రామ్ హీరో. కమల్ హాసన్తోనే పోల్చుకున్నావు. సరే, కమల్ హాసన్ ఒక బీభత్సమైన ఒక ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఇట్లానే ఒక డైలాగ్ ఏమన్నా చెప్పు. కమల్ హాసన్ స్టైల్ ఉంటుంది, మన స్టైల్ మనది ఉంటుంది. నీ స్టైల్లో చెప్పు. నా స్టైల్ ఏముంటుంది, అదే ఉంటుంది కదా. ఏది సజ్జ మీద ఉంటుంది పిల్లి మియాం మియాం, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది పులి. ఆ పులి నేనే. మీకు నచ్చితే లైక్ కొట్టలేదు, కామెంట్లు పెట్టకు, మొట్టపో కామెంట్లు. అర్థమవుతుందా? పులి స్టార్ని ఎంకరేజ్ చేయండి. సరే, పులి గుండె కొట్టిపించుకుంది. పులి గుండె ఎందుకు కొట్టించుకుంది అంటే జర అప్పుడప్పుడు చేపిస్తుండాలి అట్లా. అర్థమవుతుందా? పులి ఎక్కడన్నా బీభత్సంగా గుండు కొట్టించుకుంటుందా, బిందెలు ఎత్తుకుంటుందా? పులి ఏంటంటే మనకు అప్పుడప్పుడు మారుతుండాలి. ఇప్పుడు చింతపూలు ఉంటుంది, అది అప్పుడప్పుడు ఎందుకు మారుతుంటుంది? ఇప్పుడు 10 జంతువులు ఉంటాయి, ఆ 10 జంతువులు అన్నీ ఒకటే. ఒక్కొక్క పులి ఏం చేయలేదు ఒక మాట. అప్పుడు ఏమవుతుంది, పులి అనేది కొంచెం సైలెంట్ ఉంటుంది, కొంచెం దమ్ము తీసుకుంటుంది. తర్వాత కొంచెం మళ్ళీ గ్యాప్ దొరికిన అవి ఇచ్చి పడేస్తాం. ఇక పులి దమ్ము తీసుకుంటుంది, నువ్వు దమ్ము విడుచుకోలేక ఇట్లా ఏజ్ కింద పడ్డావు. ఏజ్ కాదు, మన స్టైల్ అది. అర్థమవుతుందా? ఎందుకు ఇట్లా ఒక్కొక్క స్టైల్ ఉంటుంది చూడండి. ఒక్కొక్కసారి జింపాలు పెంచుతాం, మిసాలు పెడతా, ఒక్కొక్కటి మన యాక్టింగ్ అట్లే. అర్థమవుతుందా? స్టైల్ మోడల్. కమల్ హాసన్ ఇట్లా ఎన్ని వేషాలు వేసిన, మనం ఇట్లా జింపాలు పెంచిన, మిసాలు పెంచిన, ఇప్పుడు గుండు చేయించుకున్న స్టైల్ గురించి.